హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన హ్యాపీ ముచ్చట్లలో ఛానల్లో కుండ బిర్యానీ చేసుకుందామండి. దానికి కావాల్సినవి 25 గ్రాములు వెన్న తీసుకున్నాను. పావు కేజీ అండి బియ్యం. ఈ గ్లాస్ బియ్యం తీసుకున్నా. ఒక ఉల్లిపాయ అండి. ఒక ఉల్లిపాయ బ్రౌన్ ఆనియన్స్గా నూనెలో వేయించుకొని తీసుకున్నాను. 3 పచ్చిమిర్చి. అందులో కావాల్సినవి చూసారు కదా, యాలక్కాయ, షాజీరా, బిర్యానీ దినుసులు అండి. అన్నీ ఒక్కొక్కటి. ఇదిగో దాల్చిన చెక్క ఒకటి తీసుకున్నాను, మరటి మొగ్గ, ఇలా అన్నీ ఒక్కొక్కటే తీసుకున్నానండి. బిర్యానీ ఆకు. ఇప్పుడు నేను జాయింట్లు తీసుకున్నాను. ఆల్రెడీ ఇది అరగంట అయిందండి దీన్ని మ్యాగ్నేట్ చేసి. ఇందులో వేసుకున్నది ఏంటంటే కొంచెం బిర్యానీ మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, అంతే అండి. ఇందులో ఇంక ఏమీ లేదు. ఒక 2 స్పూన్లు పెరిగేసాను, అంతేనండి. ఇప్పుడు దీన్ని మనం ఈ కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ రానిచ్చాక దాని ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు కుక్కర్లో వేసానండి. ఆల్రెడీ మనకి ఆ జాయింట్లోంచి కొంచెం వాటర్ వస్తుంది. నేను ఈ చిన్న గ్లాస్తో వాటర్ తీసుకుంటున్నాను. ఈ వాటర్ మనం తర్వాత బిర్యానీలో వేసేసుకుందాం. కుక్కర్ మూత పెట్టేస్తానండి. కుక్కర్ మూత పెట్టేస్తాను. స్టవ్ వెలిగించేసుకుందాము. ఒక్క 2 విజిల్స్ వచ్చాక ఆపేద్దామండి. ఇది నేను చేపల పులుసు కానీ కొనుక్కున్నానండి. ఇది అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. ఇది ఇంకొకటి చిన్నది ఒకటి ఉంది. రెండిట్లో చేసుకుంటూ ఉంటాం మేము. ఎప్పుడన్నా అవసరం అయితే కుక్కర్ కూడా పెట్టుకుంటూ ఉంటాం. బాగుంటుందండి కుండ బిర్యానీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంటే ఎన్నో విధాలుగా చేసుకోవచ్చండి బిర్యానీ, కానీ నా స్టైల్లో నేను చేస్తున్నాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. 2 విజిల్స్ వచ్చాక ఆపేద్దామండి. ఆల్రెడీ ఒక విజిల్ వచ్చిందండి. ఇంకా విజిల్ వచ్చాక మనం స్టవ్ కట్టేసుకొని దాని బిర్యానీ ప్రాసెస్ చూద్దాము. ఓకే అండి, 2 విజిల్స్ వచ్చినాయి. మనం ఇంకా స్టవ్ ఆపేసుకుందాము. ఆల్రెడీ ఉడికిపోయిందేమో చూద్దామండి. మూత తీసి వావ్, ఏం స్మెల్ వస్తుందండి. సూపర్ స్మెల్. చూసారా, ఇందులో వాటర్ వచ్చింది కదా, వాటర్ని కూడా మనం బిర్యానీలో వేసేసుకుందాము. ఇందులో నేను ఏవి ఎక్కువ వేయలేదండి. అన్నీ కొద్దిగా అంటే పావు కేజీకి ఎంత వేసుకుంటామో అంత మీ టేస్ట్కి తగ్గట్టుగా. ఎక్కువ వేసుకోలేము. ఒక 1/2 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ సాల్ట్, కొంచెం పుదీనా, కొత్తిమీర, 2 స్పూన్లు పెరుగు, అంతే అండి. అంతకు మించి నేను ఇంక ఇందులో ఏమీ వేయలేదు. ఇప్పుడు ఈ బాణీ పెట్టేసుకున్నాం కదా కుండ, దీనికి స్టవ్ అంటించేసుకుందాము. ఇది కొంచెం హీట్ ఎక్కాలండి. ఆల్రెడీ నేను ఈ గ్లాస్తో బియ్యం కడిగి పెట్టేసుకున్నాను. ఈ గ్లాస్తో వాటర్ తీసుకున్నాను. ఈ గ్లాస్ తోటి మనం 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఒకటేమో మంచినీళ్ళు వేసుకుంటున్నాను, ఒకటి బిర్యానీలోకి వచ్చిన వాటర్ ఉంటుంది కదా, అది వేసుకుంటాను. చూద్దామండి, దీని ప్రాసెస్ చూపిస్తాను మీకు. ఇప్పుడైతే నేను ఇందులోకి వెన్న వేసేసుకుంటున్నానండి. ఇది ఫ్రెష్గా మా ఇంట్లో తీసుకున్న వెన్న.
ఈ కుండ బిర్యానీకి వచ్చి వెన్న మాత్రం వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది, సూపర్ టేస్ట్ వస్తుంది. వేడెక్కుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం దినుసులు వేసేసుకున్నామండి. వెన్న అంత స్మెల్ వస్తుందండి, సూపర్ స్మెల్ వస్తుంది. అవి వేగాక అందులో పచ్చిమిర్చి వేసుకుందాము. ఇప్పుడు దినుసులు వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో నేను మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసేస్తున్నానండి. ఇది 1/2 కేజీ రైస్. దీన్ని కొంచెంసేపు వేయించుకుందాం. చూసారా, బియ్యం వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 2-3 పచ్చిమిర్చి వేసేసుకున్నాం. కొద్దిగా పుదీనా, కొత్తిమీర. ఆల్రెడీ మనం చికెన్ ఉడికేటప్పుడు కొంచెం వేసుకున్నామండి. మనం బియ్యం కూడా ఎక్కువసేపు నానబెట్టలేదు, కడుక్కొని వెంటనే వేసేసుకున్నాం. అందుకే 1కి 2 వేసుకోవాలండి. ఒక అరగంట సేపు నానబెడితే మాత్రం, ఎందుకంటే మామూలు బిర్యానీకి అయితే అలా 1కి 1.5 వేసుకుంటారు. ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు బిర్యానీలో వాటర్ కూడా వేసుకుందాం. మనకి చికెన్లో వాటరు 1/2 గ్లాసే వచ్చిందండి. ఇంకో 1/2 నేను మామూలు వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని కూడా అందులో వేస్తాను. ఇప్పుడు ఈ రైస్కి సరిపడా మనం ఉప్పు వేసుకుందాం. మీ రుచికి సరిపడగా వేసుకోండి. నేను అంచనాగా వేస్తున్నాను, నాకు సరిపడగా వేసుకుంటున్నాను. మీకు సరిపడగా మీరు వేసుకోండి. ఆల్రెడీ చికెన్లో కొంచెం వేసాము, చూసి వేసుకోండి. కుండ అయితే ఎంత వేడిగా ఉందో చూడండి. ఇప్పుడు మనం ఈ ఆనియన్ ఉన్నాయి కదా, ఈ ఆనియన్ కూడా వేసేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ ఆనియన్ ఆల్రెడీ వేగినయే కదండి, ఇంక వేగనవసరం లేదు. ఇప్పుడు మనం ఫైనల్గా బియ్యం వేస్తాం కదండి, అన్నీ వేసేసాం ఇందులోనూ. ఇప్పుడు నేను ఈ ఉడికిన చికెన్ కూడా వేసేస్తున్నాను. చూసారా, ఉడికిన చికెన్ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు వేసేసి దీన్ని ఒక 5 నిమిషాలు హైలో పెట్టుకుందామండి. కరెక్ట్గా మూత సరిపోయింది, ఆవిరి బయటకు పోకుండా. ఒక 5 నిమిషాల తర్వాత మనం చూద్దాము. మనం మూత తీసి చూసుకుందాము ఒకసారి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మూత పెట్టేద్దామండి. ఊరికే చూసాను,
చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. వావ్, బిర్యానీ రెడీ. చూసారా? బాస్మతి కదండి, కొంచెం బియ్యం పాత బియ్యం అవడం వల్ల కొంచెం ఎక్కువే అయింది. మీరు రైస్ చూసి తెచ్చుకోండి. ఒకసారి మనం కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకుందాము. ఇంకొంచెం లైట్గా వాటర్ ఉంది, కొద్దిగా తడి అనిపిస్తుంది. కరెక్ట్గా సరిపోయిందండి. పలుకు చూసారా? మీకు తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను. మూత పెట్టేసుకుందాము. ఒక్క 5 నిమిషాలండి, ఒక 5 నిమిషాలు అయితే అయిపోద్ది. మూత అయితే కరెక్ట్గా సెట్ అయిందండి. సిమ్లో పెట్టేసుకున్నాను ఇందాకే. గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. వావ్, చూసారా? అయిపోయింది. మనం కుండలో చేసుకునే బిర్యానీ చూసారా ఎంత పొడి పొడిలా ఆడిపోయిందో. చూడండి, దీనికోసమే కదండి హోటల్ వరకు వెళ్తాం. మీకు పీస్ తీసి చూపిస్తాను. చూసారా? చేతితోటే వచ్చేసింది. రెడీ అయిపోయిందండి మనం కుండలో చేసుకునే కుండ బిర్యానీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోలేనాడు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం లైట్గా కొత్తిమీర జల్లేసుకొని మనం మళ్ళీ స్టవ్ కట్టేసి మూత పెట్టేసుకుందామండి. ఆ కుండ వేడికి పూర్తిగా మగ్గిపోతుంది. ఫైనల్లీ అయిపోయిందండి మన బిర్యానీ. తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా చేసుకొని తినండి ఒకసారి. చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా స్మెల్ వస్తుంది. చేస్తుంటేనే ఎంత స్మెల్ వస్తుందో. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.